So now let's move on to something today's topic. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇది అయితే కాకపోతే ఇది అయ్యే వరకు. ఓకే, సో దీనికోసం మనం విల్ ట్రై టు సాల్వ్ సమ్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇచ్చిన నెంబరు ఓకే, సింపుల్గా పాస్ ఫెయిల్. మామూలుగా మనకి పాస్ ఫెయిల్ అవ్వడానికి ఎంత మార్కులు టైప్ చేయండి చాట్లో. పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అని చెప్పడానికి మీరు ఏమంటారు దాన్ని, చాట్లో పెట్టండి రా. మీరు పాస్ మార్క్ ఎంత? 35, 45, 50, ఎంత? 100కి అవుట్ ఆఫ్ హౌ మచ్? నేను చెప్పేది వినిపిస్తుందా? 24, 40, 100కి 35, 50కి 17, అబౌట్ 23 పాస్. ఏంటి ఇన్ని రకాలు ఉన్నాయి? 35 ఉంది, 100 ఉంది. ఓకే సరే, ఓ పని చేద్దాంలే. 35 కాదు, 50 వస్తే పాస్. 100కి 50 అండ్ అబోవ్ పాస్ ఇలా అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకేంటంటే యూజర్ని అడుగుతాం అనమాట, నీకు ఎన్ని మార్కులు వచ్చాయని. నీకు ఎన్ని మార్కులు వచ్చాయని అడుగుతాం. మార్కులు వస్తా, నువ్వు పాస్ అయిపోయావు, పండగ చేసుకో. లేకపోతే ఫెయిల్ అయిపోయావు, అయితే సగం మంది ఫెయిల్. సరే చూద్దాం, లైక్ లేదా 35 పెట్టుకుందాం, ఏదోటి 35, 50 ఏదోటి పెట్టుకుందాం. బేసికలీ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఎన్ని మార్కులు వచ్చాయని ఎన్ని మార్కులు వచ్చాయని అడుగుతుంది. అడిగితే ఏదో చెప్తుంది కదా నెంబరు, చెప్తే ఓకే పాస్ అయిపోయావు, పండగ చేసుకో, లేకపోతే ఫెయిల్ అయిపోయావు, కొద్దిగా బాగా చదువుకో. ఇది ప్రోగ్రామ్. ఓకే, సో దానికి రాద్దాం. ఓకే, ఐ విల్ బి షేరింగ్ యూ ద ట్యాబ్ ఓకే ఆఫ్ ద CS50. మీకు CS50 ట్యాబ్ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను ఓకే, మనం యూనిక్స్ కమాండ్స్ కూడా అప్పుడప్పుడు టచ్ చేస్తున్నాం. సో ls అంటే లిస్ట్, క్రియేట్ న్యూ కమాండ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. నేను ఏం చేస్తాను అంటే క్లాస్ లైవ్ క్లాస్ అని పెడతాను. సో mkdir లైవ్ క్లాస్. ఓకే, లేదా క్లాస్ డెమో పర్లేదు, లేదు మార్చేస్తాను దీన్ని, లైవ్ క్లాస్ కాదు, డెమో కోడ్ అని పెడతాను. ఓకే, మూవ్ అంటే ఈ డైరెక్టర్ని ఆ డైరెక్టర్ కింద మార్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే CNCలో ఏదోటి మనకి కావాల్సిన ఒక మనకి తెలుగు.h ఫైల్ కావాలి, demo.codeలో పెడతాను. దీని అర్థం ఏంటంటే ఇలా మీకు రాదు. ఓకే, దీని అర్థం ఏంటంటే ఓకే ఇప్పుడు వస్తుంది. సిపి అంటే కాపీ ఎక్కడి నుంచి, CNC అనే డైరెక్టరీలో cpattern00 అనే ఫోల్డర్ ఉంది. CNC అనే ఫోల్డర్లో cpattern00 అనే ఫోల్డర్ ఉంది. అందులో తెలుగు.h అనే ఫైల్ ఒకటి ఉంది. అది సోర్స్. అది ఎక్కడి నుంచి, ఇది సోర్స్. డెస్టినేషన్ ఎక్కడ కాపీ చేయాలి, ఎక్కడికంటే డెమో కోడ్ అనే డైరెక్టరీలో, డాట్ అంటే ఆ డైరెక్టరీ లోపల. ఓకే అని చెప్పడం అనమాట. సో ఇలా పెడితే అది కాపీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం డెమో కోడ్లోకి వెళ్ళాం అనుకో, ls అంటే అది వచ్చింది. సో ఒకసారి ఇక్కడ కూడా చూపిస్తాను. ఇక్కడ CNC డెమో కోడ్లో తెలుగు.h వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మొన్న ఏదో డెమో ఇచ్చాం కదా, CNC ప్యాటర్న్, సారీ అది కింద ఉంది కదా, CP డాట్ అంటే పేరెంట్ డైరెక్టరీ, అందులో CNC cpattern00లో మనం demo.c ఇచ్చాము. అది కూడా ఇక్కడ కరెంట్ డైరెక్టరీ. ఆల్రెడీ మనం ఎక్కడ ఉన్నాం, demo.cలో ఉన్నాం. demo.c డైరెక్టరీలో ఉన్నాం కాబట్టి డాట్, మళ్ళీ ఇంకేం అక్కర్లేదు. సో అది కూడా కాపీ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీళ్ళు ఓపెన్ దట్ ఫైల్ demo.c. ఈ demo.c ఓపెన్ చేయడానికి కోడ్ అని చెప్పి demo.c అన్నాం అనుకో, అది ఓపెన్ అవుతుంది అక్కడ. ఓకే సరే, ఇదంతా మనం ఏమంటారు ఈజీగా ఉండడం కోసం. ఓకే, ఇదంతా తీసేద్దాం.
మనకేం కావాలంటే మార్కులు కావాలి. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, మెయిన్ ఫంక్షన్ అదొకటి ఉంటుంది. ఓకే, సో సంఖ్య. ఇప్పుడు ఇందులో మనకేం కావాలి, వీ వాంట్ అదే మార్కులు కదా, ప్రింట్ఎఫ్. ఓకే, ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతున్నాం. ఓకే, తర్వాత ఓ నెంబర్ తీసుకుందాం, మార్క్స్. ఓకే, అది ఒక వేరియబుల్, ఈ వేరియబుల్ వాడతాం కాబట్టి అలా పెట్టుకున్నాం. తర్వాత కిందన మార్క్స్ ఈక్వల్ టు నెంబర్ తీసుకో. మనం యాక్చువల్లీ ఇలా రాయాలి, నేను చిన్న తప్పు రాశాను, ఇది ఇందులో పెట్టవచ్చు యాక్చువల్లీ, తీసుకొచ్చి అదంతా అక్కర్లా. సో నెంబర్ తీసుకో, ఎన్ని మార్కులు వచ్చాయి. ఓకే, సో ఇక్కడ మార్క్స్లో నెంబర్లు వచ్చాయి. ఇప్పుడు మనం ఏంటి, ఒకవేళ మార్కులు జనరల్లీ మనకి ఇప్పటివరకు మ్యాథ్స్లో చూస్తే, నేను కామెంట్స్లో రాస్తున్నాను, మనం చూస్తుంది ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్. ఈ డివిజన్ ఎలా అంటే, మీరు ల్యాబ్లో ఉంటే ఒకలాగా డ్రెస్అప్ అవుతారు కదా, ల్యాబ్ బయట ఉంటే ఒకలా డ్రెస్అప్ అవుతారు కదా, అలాగే డివిజన్ కూడా 2 సైడ్లు ఇంటిజర్లు ఉన్నాయనుకో, అది ఒకలా బిహేవ్ చేస్తుంది. 2 సైడ్లు ఏదైనా ఒకటి డెసిమల్ వాల్యూస్ ఉందనుకో, ఆ డివిజన్ ఒకలా పనిచేస్తుంది. ఓకే, సో ఇతోటి చూసాం ఇంటిజర్, ఇంకోటి మాడ్యూల్లో చూసాం. ఇవి మనం చూసిన ఆపరేటర్స్, వీటిని అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటారు. అరిథమెటిక్ ఆపరేటర్స్ ఇవి చూసాం. ఓకే, సో అలానే ఇప్పుడు మనకి ఏంటంటే, మనం కంపేర్ చేసుకోవాలనుకో రెండు వీటిని, ఏ బి అని ఉందనుకో, ఏ అండ్ బి అనే రెండు ఉన్నాయనుకో, ఈ రెండింటిని కంపేర్ చేయాలనుకో, మనం ఏ ఈక్వల్ టు బి అన్నాం అనుకో, దాని అర్థం ఏంటంటే బిలో ఉన్న వాల్యూ ఏలో పెట్టమని, బిలో ఉన్న వాల్యూ ఏలో పెట్టమని. ఓకే, ఆల్రెడీ ఈక్వల్ టు సింబల్ దేనికి వాడేసాం, ఇప్పుడు ఇది ఉంది కదా, నెంబర్ తీసుకో. నెంబర్ తీసుకో అంటే నెంబర్ తీసుకున్నది ఆల్రెడీ మార్క్స్లోకి వస్తుంది. ఓకే, సో ఏదైనా అసైన్ చేస్తే ఇప్పుడు b+2 అన్నాం అనుకో, ఇది ఏంటంటే ఈ రెండింటి వాల్యూ తీసుకొని ఇందులో పెట్టమని దాని అర్థం. ఓకే, ఆల్రెడీ అది ఏమంటారు, దాన్ని ఈక్వల్ టుని వాడేసాం. సో ఇదే ఇదే సింబల్ని మళ్ళీ వాడుకోలేమన్నమాట. సో అందుకు ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. కంపేర్ చేయాలనుకో, రెండు ఈక్వలా కాదని, రెండు ఈక్వల్ టులు వాడాలి. ఏ ఈక్వల్ టు బి అంటే రెండు ఈక్వలా కాదని చెప్తుంది. అలాగే ఏ లెస్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, రెండిట్లో ఏదైనా పర్లేదు, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సో ఇవి రకాలు ఉంటాయి అన్నమాట, ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. ఇంకొకటి ఉంటుంది నాట్ ఈక్వల్ టు అని, అదంటే ఏ నాట్ ఈక్వల్ టు బి. వీటిలన్నిటిని రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. అంటే రెండింటి మధ్య ఉన్న రిలేషన్ చెప్తుంది అనమాట, రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ అనమాట. ఇది ఈక్వల్ టు, ఓకే, ఇది ఏ లెస్ దాన్, గ్రేటర్ దాన్. అంటే మనం ఏలో ఒక వాల్యూ ఏలో 2 బిలో ఏలో 2 బిలో 3 ఉందనుకో, అప్పుడు ఇది ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. ఇది 2 ఈజ్ లెస్ దాన్ 3 కరెక్ట్, ఇది ఫాల్స్. లెస్ దాన్ ఈక్వల్ టు 3 తప్పు, లెస్ దాన్ ఈక్వల్, ఇది కరెక్టే. లెస్ దాన్ అయినా అవ్వచ్చు, ఈక్వల్ అయినా అవ్వచ్చు. సో 2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 3 కరెక్టే. 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ అంటే రాస్తాను పక్కన, 2 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇది ఏ టు బి ఇదైతే ఇది కరెక్ట్ అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది, మిగతా అన్ని తప్పులు అవుతాయి. ఓకే, సో ఇవి మనం కండిషన్స్ అంటే మనం ఇది అయితే కాకపోతే లేకపోతే ఇది అయ్యే వరకు ఇలాంటిది వాడేటప్పుడు మనం ఏంటంటే ఇలాంటి కండిషన్ ఇట్లా ఏమంటారు, కండిషన్స్ అంటాం, ఇట్లన్నిటిని కండిషన్స్ అంటాం. ఓకే, ఈ కండిషన్స్ వాడుకుంటాం. కండిషన్స్, ఈ కండిషన్స్ సి లాంగ్వేజ్లోనే కాదు, C++, జావా, పైథాన్ అన్నింటిలో ఇలానే ఉంటుంది. ఆల్మోస్ట్ చిన్నది మైనర్గా తేడా ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఓకే, కండిషన్స్ ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా. ఓకే,
సో ఈ కండిషన్స్ వాడుకొని మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, ఇది థియరీ పార్ట్. ఇప్పుడు మనం మీరు ఎగ్జామ్కి నీట్గా ప్రిపేర్ అయ్యి రాయాలనుకో, ఏమడుగుతాం అంటే ఇక్కడ అడుగుతాం కావస్తే, ఇక్కడ అడిగి వాట్ ఆర్ డిఫరెంట్ రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ సి. చెక్ ఇఫ్ వాల్యూస్ ఆర్ ఈక్వల్, నాట్ ఈక్వల్ టు, greater than, less than, greater than or equal to, less than or equal to. ఇఫ్, వైల్, లూప్, ఫర్ లూప్ వీటిలో వాడతారని చెప్తున్నారు. ఓకే, ఇది. సో మీరు అప్పుడప్పుడు డక్కని అడిగితే ఇట్ విల్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ యూ ఫ్యూ థింగ్స్. మీరు నీట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈజీగా ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం అవడం కోసం ఇది అయితే కాకపోతే అని వాడుతున్నాను. సో ఇప్పుడు ఇది అయితే ఏంటది, మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కన్నా ఎక్కువ లేకపోతే సమానం. మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 అయితే ఏం చేస్తాం, పాస్ అయిపోయింది చెప్తాం. ప్రింట్ ఎఫ్ అని ఇక్కడ స్లాష్ అని పెట్టాం, అంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఓకే, లేదు కాకపోతే ఇలా రాసుకోవాలి. బాగా చదువు, మళ్ళీ రాయి. ఓకే, బాగా చదువు, మళ్ళీ రాయి, ఎగ్జామ్ అని రా, మళ్ళీ రాయి, మళ్ళీ ఎగ్జామ్ రాయి. సో లేకపోతే షార్ట్గా పెడదాం, ఈజీగా ఉంటుంది, మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వదు. ఓకే, ఇలాగా ఇది అయితే కాకపోతే ఇలా ఉంది అదన్నా. సో మనం ఏంటంటే ఇన్పుట్ దాన్ని తీసుకుంటాం, నెంబర్ తీసుకో, ఎన్ని మార్కులు వచ్చాయి ఇది. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే, దీన్ని రన్ చేయాలంటే మీరు ఇక్కడ చూసారంటే హ్యాష్ ఇంక్లూడ్ ఒకటి ఉంది, తర్వాత మెయిన్ ఫంక్షన్ ఒకటి ఉంది. మీరు చూస్తే ఫంక్షన్కి ఎలా అయితే బ్రాకెట్లు వాడుతున్నామో మొత్తం అన్ని ఇన్స్ట్రక్షన్లు పెట్టడానికి, అలానే ఇది అయితే కాకపోతే దీన్ని ఏమంటారంటే ఇది అయితే బ్లాక్. అంటే ఇది అయినప్పుడు ఈ రెండిట్ల మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ రన్ అవుతాయి. కానీ ఇక్కడ ఒకటే స్టేట్మెంట్ ఉంది, మనం కాస్త మల్టిపుల్ స్టేట్మెంట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా ఒకటే స్టేట్మెంట్ ఉంది, కాకపోతే మల్టిపుల్ స్టేట్మెంట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది అయితే కాకపోతే ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మనం టెర్మినల్ తీసుకుందాం, ఫుల్గా క్లియర్. మనం ఎక్కడ ఉన్నాం, డెమో కోడ్లో ఉన్నాం. ఇక్కడ demo.c అని ఉంది. పాస్ ఆఫ్ ఫైలే కదా మనకు కావాల్సింది, మార్చేద్దాం. demo.cని పాస్ ఆర్ fail.c, పాస్ ఆర్ ఫెయిల్ కోడ్ పాస్ ఆర్ fail.c అంటే ఫైల్ పేరు మార్చేసాను అంతే. ఓకే, సరే ఇప్పుడు పైకి వెళ్దాం. సో ఇప్పుడు పాస్ ఆర్ ఫెయిల్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కంపైల్ చేయాలి. మేక్ అంటే నేను డెమో కోడ్ చూపిస్తున్నాను కదా, మీకు క్వశ్చన్ల కింద ఇచ్చాను అనుకో, మీరు జస్ట్ ఈమేక్ అంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఈమేక్ అంటే సరిపోదు, ఎందుకంటే దానికి క్వశ్చన్స్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏ ఫైల్ ఉంది, ఫైల్ పేరు ఏంటి, అది రన్ అయితే ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఎక్కడ చెక్ చేయాలి, ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఉండవు. సో ఇలా మనం సొంతగా ప్రోగ్రామ్ రాసుకున్నాం అనుకో ఈ CS50లో, అప్పుడు ఏం చేయాలంటే మేక్ ఫైల్ పేరు ఇవ్వాలి, పాస్ ఆర్ ఫెయిల్ అని ఇవ్వాలి. .c అక్కర్లేదు, జస్ట్ పాస్ ఆర్ ఫెయిల్. ఆ .c తీసేసి మిగతాది ఇవ్వాలి. ఓకే, ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొడితే ఏంటి అవ్వలేదు అనుకుంటారు చాలామంది. యాక్చువల్లీ ఇలా వస్తే చాలా బాగా అయినట్టు అనమాట. ఏమీ రాలేదు,
ఇలా కొట్టగానే నెక్స్ట్ మళ్ళీ అలా కనిపించిందనుకో, మొత్తం అంతా బాగా అయిపోయినట్టనమాట. ఓకే. ఏం తప్పులు లేవు మీ కోడ్‌లోని. ఓకే. క్లియర్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇలా చేస్తే అంతా బాగుంది. ఏం ఎర్రర్ లేవు. ఇప్పుడు రన్ చేసేటప్పుడు /పాస్ ఆర్ ఫెయిల్. ఓకే. అంటే ఎల్ఎస్ అసలు అది మేక్ అని చేసాక ఏమవుతుందంటే మీకు ఒక ఎగ్జిక్యూటివ్ ఫైల్ తయారవుతుంది. దాని పేరు దీనిలానే ఉంటుంది. .c ఉండదు. ఓకే. సో డాట్ అంటే కరెంట్ డైరెక్టరీలో ఉన్న పాస్ ఆర్ ఫెయిల్ అనే ఎగ్జిక్యూటిబుల్ అంటే నేను తయారు చేశాను కదా ప్రోగ్రామ్, అది రన్ చేయమని. ఓకే. సో ఇది రన్ చేయమని. ఏమడిగింది? ఎన్ని మార్కులు వచ్చాయి? నాకు 40 వచ్చాయి. నువ్వు పాస్ అయ్యావు, పండుగ చేసుకొని వచ్చు. ఓకే. లేదు మళ్ళీ రన్ చేద్దాం. నాకు 25 వచ్చాయి. మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వు అని వచ్చింది. సో ఇది ప్రోగ్రామ్. అంటే ఇది ఒకసారి రన్ చేశాను ఈ ప్రోగ్రాము. ఇది ఒకసారి రన్ చేశాను. ఒకసారి ఎన్నిసార్లు రన్ చేసుకోవచ్చు. మనం ఒకసారి కోడ్ రాసాక ఎగ్జిక్యూటిబుల్ వచ్చాక ఆ ఎగ్జిక్యూటివ్ ఎన్నిసార్లు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గేమ్ డౌన్లోడ్ చేసుకున్నారనుకో, వాడు కోడ్ రాసేసి ఆ ఫైల్స్ అన్నింటిని కలిపి ఒక గేమ్ కింద తయారు చేస్తాడు. ఈ మేక్ బిల్డ్ అంటారు కొద్దిగా పెద్ద సాఫ్ట్వేర్ అయితే. ఆ బిల్డ్ ప్రాసెస్ అంతా అయిపోయాక మీకు ఒక ప్యాకేజ్ లాగా వస్తుంది. అది ఇంకా అయిపోయాక అందులో మరి ఇంకేం కోడ్ ఉండదు. అంటే కోడ్ ఉండదంటే ఈ సి కోడ్ ఉండదు. మెషిన్కి అర్థమయ్యేది అంటే సిపియూకి అర్థమయ్యే కోడ్ ఉంటుంది అనమాట. దాన్ని మెషిన్ కోడ్ అంటారు. ఆ మెషిన్కి అర్థమయ్యే కోడ్ ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు దాంట్లో పెట్టుకుంటారు. ఒకసారి మీకు వచ్చాక గేమ్ ఎవరు ఆడినట్టు అలా మారుతుంటుంది కదా, సేమ్ అలానే ఈ ప్రోగ్రామ్కి జనాలు ఇచ్చే ఇన్పుట్ బట్టి మారిపోతుంటుంది. సో నాకు కరెక్ట్గా 40 వచ్చాయి. నువ్వు పాస్ అయ్యావు, పండుగ చేసుకో. ఇక్కడ మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఇక్కడ మనం కరెక్ట్గా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెట్టాం. సారీ తప్పు చేశాను నేను. ఇక్కడ గ్రేటర్ దాన్ అని పెట్టాను అనుకో పని, అప్పుడు 35 వస్తే ఫెయిల్ అని వస్తుంది. కాకపోతే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అని ఉండాలి. ఈ కండిషన్లు రాసేవాడు కొద్దిగా జాగ్రత్తగా రాయాలి. కరెక్ట్గా ఆలోచించి దాన్ని ఎడ్జ్ కేసులు అంటారు. కరెక్ట్గా 35 ఇస్తే పాస్ వస్తుందా లేదా అని చూస్తారనమాట. అది చూసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారా కొద్దిగా ఇక్కడ ప్లేస్ ఇచ్చాను, ఇక్కడ ప్లేస్ ఇచ్చాను. ఓకే. సో ఇది సో ఓకే. ఈ ప్రోగ్రాము ఇలా పనిచేస్తుంది. క్లియర్. పాస్ ఆర్ ఫెయిల్ ఎన్ని వచ్చాయి? 35 వచ్చాయి నాకు. నువ్వు పాస్ అయ్యావు, పండుగ చేసుకో. అది ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది అయితే కాకపోతే అంటే మనం కొన్ని కండిషన్లు బట్టి కొన్ని డెసిషన్లు తీసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన నెంబర్ ఈవెన్ ఆడా, లేకపోతే ఒక ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా కాదా, లేకపోతే ఎలాంటివి ఉంటాయి కండిషన్లు అంటే ఏదో ఒక డేట్ ఇస్తాను, ఇది వ్యాలిడ్ డేటా కాదా, ఇలాంటివన్నీ చెక్ చేయొచ్చు. అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్లో అప్పుడు నా బ్యాంక్లో 100 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. ఓకే. నేను 200 ఫోన్పే ట్రై చేశాను అనుకో, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వస్తుంది కదా, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వస్తుంది. సో ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ వస్తుందంటే అక్కడ ఏమవుతుందంటే నేను స్కాన్ చేయగానే అంటే 200 రూపాయలు పే చేయడానికి ఫోన్పేలో ట్రై చేస్తే నా ఫోన్ నుంచి నా బ్యాంక్ అకౌంట్కి రిక్వెస్ట్ వెళ్తే వాడు చెక్ చేస్తాడు. అసలు వీడు ఎంత అడిగాడు? 200 అడిగాడు. వీడి బ్యాంకులో ఎంత ఉన్నాయి? 100 రూపాయలు ఉన్నాయి. సో 200 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అకౌంట్ బ్యాలెన్స్ అని చెక్ చేస్తాడు. ఎలా చెక్ చేస్తాడంటే అంటే ఇక్కడ రాస్తాను, రిక్వెస్టెడ్ అమౌంట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అకౌంట్ బ్యాలెన్స్ అనేది చెక్. అంటే ముందు అకౌంట్ బ్యాలెన్స్ తీసుకొస్తాడు బ్యాంక్లోంచి, తర్వాత రిక్వెస్టెడ్ అమౌంట్ లెస్ దాన్ ఈక్వల్ టు అకౌంట్ బ్యాలెన్స్ చూసుకొని అప్పుడు ఓకే బాగుందంటే అప్పుడు ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుంది. లేదు ఈ కండిషన్ ఇది అవ్వలేదు అనుకో, ఇది అయితే కాకపోతే దానికి వచ్చింది అనుకో, అప్పుడు ఏమంటాడంటే ఇన్సఫిషియెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇది వస్తుంది కదా, ఇన్సఫిషియెంట్ అమౌంట్ ఇన్ యువర్ అకౌంట్ అని వస్తుంది. ట్రై సమ్ అదర్ వే అని వస్తుంది కదా. మీరు చాలాసార్లు చూసి ఉంటారు కదా, అంటే 2-3 అకౌంట్లు ఉంటాయి మనకి, ఒక అకౌంట్ లేకపోతే ఇంకో అకౌంట్లో ట్రై చేయడం అలా చేస్తుంటాం. లేదా రియలైజ్ అవుతాం ఓకే ఇప్పుడు డబ్బులు లేవు, తర్వాత చేద్దాం ఈ పని. ఓకే. సో అలాంటి సందర్భాల్లో మనం కోడ్ ఇది అయితే కాకపోతే అనేది వాడతాం. ఇది కాన్సెప్ట్. సో ఇప్పుడు మీకు చెప్పండి, ఇందులో
ఏమంటారు దాన్ని? చెప్పండి ఇదైతే కాకపోతే. క్వెషన్స్. ఎలాంటి క్వెషన్‌లైనా పోస్ట్ చేయండి పర్లేదు. మీకు అర్థమైందా కాన్సెప్ట్? ఇదైతే కాకపోతే అనేది? యెస్ ఆర్ నోఆ? ఈ చూసే ప్రోగ్రామ్ మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు కావాలి. టెల్ మీ. యెస్. ఇప్పుడు అడుగుతాను క్వెషన్స్. సో యాహ్! ఇప్పుడు ఒకసారి పోల్ ఇచ్చాను. అందరూ ఆన్సర్ చేయండి. పోల్ అన్నప్పుడు అందరూ ఆన్సర్ చేస్తే బావుంటది. ఓకే. సో మీకు కనిపించే కోడ్ పోల్‌లోకెళ్ళి చూడండి. మీకు రుత్విక్ లేట్‌గా వస్తే ఎలాగా? ఓకే. ఈజ్ ద కాన్సెప్ట్ అండ్ ప్రోగ్రామ్ క్లియర్ ఫర్ యూ? ఏది ఇది అయితే కాకపోతే అనే దాని మీద. అందరూ ఆన్సర్ చేయండి. ఎవరోన్ టేక్ ద పోల్. ఓకే. సో ఒకవేళ మీరు ఫర్ వాట్ ఎవర్ రీజన్ నెట్ కనెక్టివిటీ లేకో ఏదో ఒక రీజన్ వల్ల లేట్‌గా కనెక్ట్ అవ్వడం ఏదో ఒకటి అయిందనుకో, మధ్యలో డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయ్యారనుకో, మీరు ఏం చేస్తారంటే క్లాస్ అయిపోయాక రికార్డింగ్ అవైలబుల్‌గా ఉంటది. 10 నిమిషాలు, పావుగంట తర్వాత చూడొచ్చు. లేదా యూట్యూబ్‌లో పాటలు కింద పెడతాం. అవి కూడా మీరు చూడొచ్చు. ఓకే. అంటే వెంటనే చూస్తే ఇంకోసారి ఇంకా బాగా అర్థమవుతది. మీకు లైవ్ క్లాస్‌లో కొంత అర్థమవుతది. అండ్ ఒకటి చెప్పాను లాస్ట్ టైమ్. మీరు పుస్తకం పక్కన పెట్టుకోవాలి. పుస్తకం పక్కన పెట్టుకోవాలి. పుస్తకం పక్కన పెట్టుకొని రాసుకుంటూ ఉంటే ఇంకా బాగా క్లియర్‌గా అర్థమవుతది. ఓకే. సార్. యెస్ యశ్వంత్. శివ అడుగుతున్నారు ఇంకోసారి రిపీట్ చేయమని. దానికోసమే చెప్తున్నాను నేను. ఈ రిపిటీషన్‌ల కోసమే యాక్చువల్లీ మీకు రికార్డింగ్ అనేది ఉంది చూడండి అని. సో సాయి కుమార్ మేబీ మిగతా యశ్వంత్ నీకు నా వాయిస్ క్లియర్‌గా ఉందా? యెస్ సార్ బానే ఉంది. క్లియర్‌గా ఉంది. సాయి కుమార్ నీ సైడ్ ఏదో ప్రాబ్లమ్ ఉంది. మేబీ క్లాస్ అయిపోయాక రికార్డింగ్ చూడు ఒకసారి. ఓకేనా? సో రికార్డింగ్ వల్ల అదొక అదృష్టం. చెప్పింది మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు. ఓకే. మీరు చూసుకోవడానికి ఉంటుంది. తర్వాత షేర్ చేయండి. క్వెషన్ ట్యాబ్‌లో క్వెషన్ అడిగారు. చూస్తున్నాను. నాకు కనిపిస్తుంది. సార్ ఇదైతే కాకపోతే మధ్యలో కర్లీ బ్రాకెట్స్ కంపల్సరీ పెట్టాలా? అది. మీకు అందరికి కనిపిస్తుంది కదా క్వెషన్? సార్ మీకు కూడా దీనికి ఆన్సర్ కావాలంటే లైక్ కొట్టండి. ఈ క్వెషన్‌కి ఆన్సర్ కావాలంటే మీరు కూడా లైక్ కొట్టండి. వద్దు అనుకున్న వాళ్ళు డిస్లైక్ కొట్టొచ్చు. వాళ్ళకి తెలిస్తే పర్లేదు. కావాలనుకున్న వాళ్ళు కొట్టండి. ఓకే. సో దగ్గర ఒక 20 మెంబర్స్ ఉన్నారు. ఓకే. వీళ్ళందరికీ ఏంటంటే బేసికల్లీ సేమ్ క్వెషన్ ఉంది. కానీ రామ్ చరణ్ అడిగాడు. ఓకే. సో మిగతా వాళ్ళకి కూడా అది తెలుసుకోవాలని ఉంది. సో మీకు ఎలాంటి క్వెషన్ వచ్చినా అడిగారనుకో, చాలామంది ఉంటారు సిమిలర్ క్వెషన్స్‌తో. క్వెషన్స్ ట్యాబ్‌లో పెట్టారనుకో అందరూ కూడా నాకు కూడా ఈ ఆన్సర్ తెలుసుకోవాలని ఉంది అని లైక్ కొడతారు. సో జనరల్‌గా ల్యాప్‌టాప్ ఉండే వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు టైపింగ్ కంఫర్ట్ ఉంటుంది కాబట్టి మీరు క్వెషన్‌లు ఏమొచ్చినా అడిగేయండి. అడిగేస్తే మొబైల్‌లో ఉన్న వాళ్ళు ఈజీగా లైక్ కొడితే వాళ్ళకి కూడా దానికి ఆన్సర్ కావాలని ఉంటుంది కదా! సో దాన్ని బట్టి చేయొచ్చు. సో దీనికి ఆన్సరు యెస్, నో. ఓకే. కంపల్సరీగా మధ్యలో రాయాలా లేదా? అంటే జనరల్‌గా ఒకటే స్టేట్మెంట్ ఉందనుకో రాయక్కర్లేదు. కాకపోతే ఇండస్ట్రీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో జనరల్‌గా ఏం చేస్తామంటే కంపెనీలో పనిచేసి అంటే కంపెనీ అంటే లేదు మనమే మన సొంత కంపెనీ పెట్టుకొని ఏదైనా చేస్తున్నాం అనుకో,
ఆ కోడ్లు ఇష్యూలు రాకూడదు అనుకో, బ్రాకెట్లు పెట్టేస్తే పొరపాటున కూడా ఇష్యూలు రావు. మర్చిపోయి లైన్లు పెట్టామనుకో కొన్ని ఇష్యూలు వస్తుంటాయి సింగిల్ లైన్స్ పెడితే. అందుకు కంపెనీలు ఏం చేస్తారంటే ఒకటే లైన్ ఉన్నా సరే బ్రాకెట్లు పెడతారు. సో నా సజెషన్ ఏంటంటే ఒకటి సింగిల్ అంటే ఆల్వేస్ యూజ్ బ్రాకెట్స్. ఇది అయితే కాకపోతే దానికి బ్రాకెట్స్ వాడాలి. ఓకే, ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఇవి వాడాలి. ఆ బ్రాకెట్స్ వాడాలి. మనకి స్టైల్లో కూడా స్టైల్ చెక్ అని చూపిస్తాను చూడండి ఒకసారి. స్టైల్ 50 పాస్ ఆర్ ఫెయిల్ .c అని కొడితే ఎక్స్ట్రా లైన్ ఏది ఇచ్చినట్టున్నాను నేను, అది తీసేయమంటున్నాను అంతే. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రా లైన్ 2 లైన్లు ఉన్నాయి. ఎక్స్ట్రా లైన్లు తీసాను అనుకో, ఇప్పుడు స్టైల్ అన్నాను. ఇక్కడ కింద వచ్చింది చూసారా, లుక్స్ గుడ్ అని ఇలా రావాలి. మీరు ఏదైనా సి ప్రోగ్రామ్ రాసి రాయాలి. సరదాగా తీసి చూద్దాం, నాకు తెలిసి మా స్టైల్ ఒప్పుకోదు. ఇది ఇలా ఉండకూడదని చెప్తుంది. ఎనివే ఇలా ఉండాలి. ఓకే.